నమస్కారం సత్యవాణి మ్యామ్. నమస్కారం అమ్మా. ఎంత బాగా నమస్కారం పెడుతున్నావు. ఈ నమస్కారాలు జనాలు ఇప్పుడు ఎవరు కూడా నమస్కారాలు పెట్టడం లేదు. గౌరవానికి, మర్యాదకి, భక్తికి చిహ్నం ఈ నమస్కారం. ఈరోజు నమస్కారం గురించి మాట్లాడుకుందాం. నేను నమస్కారం పెడితే మీరు నమస్కారమే టాపిక్ కింద తీసుకున్నారా? భలే భలేవారండి మీరు. సరే, నమస్కారం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది ఒక తిరుగులేని బాణం, రామబాణం లాగా పనిచేస్తుంది. ఇది ఒక తిరుగులేని బాణం, రామబాణం లాగా పనిచేస్తుంది. మనసు మురిసి మరిపింప చేస్తుంది. సమాజంలో దీన్ని పురస్కారంగా భావించే వాళ్ళు కూడా కోకొల్లలుగా ఉన్నారు. సమాజంలో దీన్ని పురస్కారంగా భావిస్తారు కొంతమంది. సరే, ఈ నమస్కార బాణం ఎలాంటి వారినైనా వాళ్ళ మనసుల పైన ఇట్టే ఇది ఆకర్షించేస్తుంది. ఇది అనుభవసారం, అక్షర సత్యం. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుండేది. మనం అంటాం కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని. మనోభావాలతో అస్సలు పని లేదురా. ఎవరు ఎక్కడ ఎప్పుడు కనిపించినా కూడా నమస్కారం పెట్టవచ్చు. అయితే ఇక్కడ అవతల వ్యక్తి హోదా, స్థాయి అసలే అవసరం లేదు. ఒక్క విషయం మాత్రం గమనించాల్సి ఉంటుంది. ఎదుట వ్యక్తి నమస్కారాన్ని స్వీకరించటానికి అర్హుడా కాదా గమనించుకోవాలి. ఓకేనా? అయితే అవతల వ్యక్తికి మన మీద మర్యాద భావన, ఆప్యాయత దీనివల్ల కలుగుతుంది. మనకు అవసరం ఉన్న దాన్ని తీర్చటంలో వాళ్ళు శ్రద్ధ చూపుతారు. నమస్కారానికి ఆ లక్షణం ఉందన్నమాట. కాబట్టి రెండు చేతులు కలిపి పెట్టే ఈ నమస్కారం సహజంగా దేవుడి దగ్గర జీవాత్మ, పరమాత్మ ఒకటే అని చూపించటానికి ఈ నమస్కారం పెడతారు. జీవాత్మ, పరమాత్మ ఒకటే అని భగవంతుడు ముందర పెట్టే నమస్కారం. నాకు ఇప్పుడు దాకా తెలియదండి జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అని మన నమస్కారాల్లో ఉందని. ఇప్పుడు పాశ్చాత్య పద్ధతులన్నీ మారిపోయినాయి కదా. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఇలాంటివి వచ్చినాయి. నమస్కారాలే చేయటం మానేశారు. చెయ్యి కలపటం వల్ల బాగానే ఉంటుంది, కానీ కొన్ని రకాల పాజిటివ్ ఎనర్జీ మనకి రావాలి అంటే నమస్కారమే దానికి తార్కాణం అవుతుంది. నమస్తే, నమస్కారం, నమస్కార్ ఇవన్నీ పదాలు నమస్సు అనే పదం నుంచి వచ్చినాయి, ఉద్భవించాయి. నమస్సు లేక నమః, ఓం నమః అంటారు చూడు, అలా నమః దాని నుంచి వచ్చినాయి. మనిషిలో ఉన్న ఆత్మను గౌరవించటం ఇది మన భారతీయ సంప్రదాయం. ప్రపంచ సంస్కృతి ఎదుట వ్యక్తిని గౌరవించుటకు ఇది ఒక చక్కని ముద్ర. ఈ నమస్కారం రెండు చేతులు జోడించి కొంచెం తలను వంచి ముందుకు వంచి భక్తితో ప్రకటించేది ఈ నమస్కార ప్రక్రియ. నమస్కారం ఎన్ని రకాలండి? సహజంగా శాస్త్రాలలో 4 విధాలైన నమస్కారాలు ఉన్నాయి నాన్న. సాష్టాంగ నమస్కారం, దండ ప్రణామాలు, పంచాంగ నమస్కారం, అంజలి నమస్కారం. వాటి గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. అంజలి నమస్కారం ముందు చెప్తాను. రెండు చేతులు కలిపి పెట్టే సర్వసాధారణమైన నమస్కారం అంజలి నమస్కారం. పంచాంగ నమస్కారం ముందు చూడు, అదేంటి అంటే 2 పాదాల వేళ్ళు, 2 మోకాళ్ళు తల భూమికి ఆనించి 2 చేతులతో తల వంచి చేసేది అది పంచాంగ నమస్కారం అని. ఇంకా దండ ప్రణామం అని ఒకటి ఉందండి. దండ ప్రణామము అంటే ఏంటి? నేల మీద పడి ఒక కర్ర మోస్తారు, శరీరం భూమిపై వాల్చి పరుండి కాళ్ళు చేతులు చాపి చేసేది అది దండ ప్రణామము అంటే. సాష్టాంగ నమస్కారం ఉందో చూసావా, ఇది మీ అందరికీ తెలిసినదే. సాష్టాంగం మనస్సు, బుద్ధి, అభిమానం, 2 పాదాలు, 2 చేతులు, శిరస్సు
ఈ అష్ట భాగాలతో చేసి సాష్టాంగంగా కింద ఈ అష్ట భాగాలని కింద ఆనించి చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటాం. చెప్పిన 4 నమస్కారాలు మామూలుగా శాస్త్రాల్లో చెప్పబడ్డదమ్మా. ప్రవర నమస్కారం అని ఒకటి ఉంది, భారతీయ సాంప్రదాయం ఇది. భగవంతుని ముందు చేసే ప్రవర చెప్తూ చేసే నమస్కారం. చేతి వేళ్లను చెవులు వెనక్కి చేర్చి ముందుకు కాస్త వంగిన భంగిమతో చేసేది ఇది. ప్రవర ఉచ్చరిస్తూ ఉంటారు. మామూలుగా ఇది పెద్ద పెద్ద మనుషులకి చేస్తూ ఉంటారు నాన్న, దేవుళ్ళకి చేస్తారు. మరి మనుషులకి ఎలా చేస్తారు అంటే ఎడమ చేతిని కుడి చెవుకి, కుడి చేతిని ఎడమ చెవుకి ఆంచి చేస్తారా. ఇది మనుషులకి చేసే నమస్కారం అవుతుంది. అలా చేర్చి ప్రవర చెప్తారనమాట. ఎడమ చేతిని ఎడమ చెవుకి, కుడి చేతిని కుడి చెవుకి చేర్చి చేసేది ఇది దేవతలకు చేసే నమస్కారం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణస్య శుభం భవతి అని చేస్తారు. అది ఇవి గోత్రనామాలు, శాఖ, ఇదంతా ఒక వైదిక సాంప్రదాయం. అసలు ఈ నమస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? భీష్ముడి దగ్గరికి ఒకసారి శ్రీకృష్ణుడు యుద్ధ సమయంలో ద్రౌపదిని తీసుకొని వస్తాడు. భీష్మాచార్యుడి దగ్గరికి యుద్ధ సమయంలో ద్రౌపదిని ఎందుకు తీసుకొని వస్తాడు? దుర్యోధనుడికి భీష్ముడు ఏమని చెప్తాడంటే భీష్ముడిని బాగా రెచ్చగొడతాడనమాట. రెచ్చగొట్టేప్పటికీ పంచపాండవులను నేను రేపటికల్లా చంపేస్తాను యుద్ధ భూమిలో అని అంటాడు భీష్ముడు. ఆ విషయము మహానుభావుడైన శ్రీకృష్ణుడికి తెలుస్తుంది. ఆయనకి భయం వేస్తుంది. పాండవ పక్షపాతి కదండి శ్రీకృష్ణుడు. భయం వేసి ద్రౌపదిని తీసుకొని ఆయన యొక్క శిబిరానికి వస్తాడు. శిబిరానికి వచ్చి చెప్తాడు కదా, లోపలికి వెళ్ళమ్మా, శిబిరం లోపలికి వెళ్ళు, భీష్మాచార్యులు ఉంటారు, ఆయనకి నమస్కారం పెట్టు అంటాడు. అక్కడ స్టార్ట్ అయింది శ్రీకృష్ణుడు చెప్పింది నమస్కారం పెట్టు అనేది. నమస్కారం పెడుతుంది ద్రౌపది. అఖండ సౌభాగ్యవతి భవ అంటాడు. అంటే నీవేమో దుర్యోధనుడికి ఏమని చెప్పావు? పాండవుల్ని చంపేస్తానని. ఇప్పుడు ఆయన భార్యకి నువ్వు అఖండ సౌభాగ్యవతి భవ అని దీవించావు. ఏమైంది? అర్థమైంది కదా నీకు? ఈ విధంగా కుటుంబ సమతుల్యత కోసమని కౌరవుల భార్యలు పాండవులకు కానీ ఇప్పుడు ద్రౌపది పెట్టినట్లుగా నమస్కారం పెట్టగలిగితే అసలు ఈ యుద్ధమే ఉండేది కాదు. కాబట్టి నమస్కారం అనేది ఒక కవచం అని చెప్తున్నా నేను. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం చేస్తూ స్వస్తి. నమస్కారం అండి.